Hey guys, welcome back to another new video and it's another devotional trip vlog. జనరల్‌గా మనకి ఇంటి దేవుడు ఉంటారు కదా! సో, మాకైతే నారాయణ స్వామి అనమాట. మిట్టపాలెం నారాయణ స్వామి. సో, ఇది ఆల్మోస్ట్ పామూరు దగ్గరలో ఉంటుందనమాట. సీఎస్‌పురం అంటారు. సో, దాని దగ్గరలో ఉంటుంది ఆంధ్రాలో. అండ్ బిఫోర్ మ్యారేజ్ కూడా అంటే మా ఇంటికి కూడా నారాయణ స్వామి అనమాట. మా ఇంటి దేవుడు కూడా. అండ్ అలాగే ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇంటి దేవుడు నారాయణ స్వామిని పూజిస్తారు. సో, యాక్చువల్లీ మాది శ్రీశైలం ప్లాన్ అనమాట. శ్రీశైలం కోసం అంతా టికెట్స్ అవి బుక్ చేసుకొని సో, అంతా ప్లాన్ చేసుకున్నాం. అండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నారాయణ స్వామి ప్లాన్ మధ్యలో ఇంక్లూడ్ చేసుకున్నాం. సో, ఎక్కడికైనా ఏ దేవుడి దగ్గరికైనా వెళ్ళాలంటే జనరల్లీ అంటూ ఉంటారు కదా! వాళ్ళే మనల్ని రప్పించుకోవాలి అని చెప్పి. సో, నారాయణ స్వామి దగ్గరికి మాకు వెళ్ళాలని ఉంది శ్రీశైలం కంటే ముందు. సో, దానివల్లనే మేము అనుకోకుండా ప్లాన్ చేసుకొని ఇటువైపు నుంచి వెళ్ళాము. సో, ఫస్ట్ నారాయణ స్వామి దగ్గరికెళ్ళి అండ్ దెన్ అక్కడి నుంచి శ్రీశైలం వెళ్ళామనమాట. సో, అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నా. మొత్తం అంతా అయితే ఫుల్ వ్లాగ్ పెద్దదైపోతుందని చెప్పి. ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ ఇవాంష్ కొన్ని దేవుళ్ళ దగ్గరికైతే మేము వెళ్ళాలని అనుకున్నాం. సో, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా అన్నీ వెళ్ళొస్తూ ఉన్నామనమాట. అండ్ దట్ టూ స్వామి అయ్యప్ప మాలలో ఉన్నారు కాబట్టి వీలైనన్ని టెంపుల్స్ విజిట్ చేస్తే సో, అంత మనకి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అని బిలీవ్ చేస్తాం కాబట్టి సో, వీలైనంత వరకు ఈ మంత్ ఎక్కువ టెంపుల్స్ ప్లాన్ చేసుకుంటూ ఉన్నామనమాట. మనకి ఆంధ్రాలో కనిగిరి దగ్గరలో ఆర్ పామూరు ఇటువైపు ఏరియా మొత్తం కూడా నారాయణ స్వామి అంటే అందరికీ తెలుస్తూ ఉంటుంది. బట్ ఇంకా కొద్దిగా దూరం వాళ్ళకి పెద్దగా తెలియకపోవచ్చు. మేమైతే మా గ్రాండ్ పేరెంట్స్ అప్పటి నుండి అండ్ మా హస్బెండ్ కూడా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ టైం నుండి కూడా నారాయణ స్వామిని పూజిస్తూ ఉండేవాళ్ళు. సో, ఇంకా ఎవ్రీ ఇయర్ అక్కడైతే శివరాత్రికి చాలా బాగా చేస్తారనమాట. అప్పుడే కొద్దిగా రష్ ఎక్కువ ఉంటుంది. అండ్ మామూలుగా అయితే ఎవ్రీ వీక్ సండే ఉంటుందనమాట. సండే చాలా చాలా బాగా చేస్తారు. మిగిలిన డేస్‌లో అయితే అంత ఎక్కువ చేయరనమాట. నార్మల్ పూజ అవైతే చేస్తారు. బట్ ఎక్కువ రష్ అది కూడా ఉండదు. అండ్ రూమ్ ఫెసిలిటీస్ అవన్నీ కూడా ఉంటాయి. అండ్ గోయింగ్ త్రూ వీడియోలో చూస్తారు అవన్నీ. అండ్ మేమైతే ఫస్ట్ బెంగుళూరు నుండి కనిగిరి వరకు బుక్ చేసుకున్నాం. బట్ ఇంకా మధ్యలో ఇలా ప్లాన్ అనుకున్నాం కదా! సో, కనిగిరి కంటే ముందే పామూరులో దిగామనమాట. పామూరు నుండి దగ్గరవుతుంది. కనిగిరి నుండి కూడా దగ్గరవుతుంది. బట్ ఏంటంటే ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చినట్టుంటుందనమాట. సో, దానికోసం అని చెప్పి మేము పామూరులో దిగాము. శ్రీశైలం అండ్ మిట్టపాలెం 2 ప్లాన్స్ ఉన్నాయి కాబట్టి మేము కార్‌లో రాలేదు. స్లీపర్ బుక్ చేసుకొచ్చామనమాట పామూరు దాకా. అండ్ ఇక్కడ నుండి ఏదైనా వెహికల్ తీసుకుందామనే ప్లాన్ ఉంది యాస్ ఆఫ్ నౌ. సో, ఇక్కడ మార్నింగ్ అరౌండ్ 4:30కి అంతా రీచ్ అయిపోయాం పామూరుకి. అండ్ అక్కడ నుండి మనకి ఆటో సర్వీసెస్ ఒక్కటే అవైలబుల్‌గా ఉన్నాయి. అసలు ఎంత చలిగా ఉందంటే ఆ పామూరు నుండి ఇక్కడికి నారాయణ స్వామి దగ్గరికి వచ్చేంత వరకు కూడా చాలా చలిగా ఉందనమాట. బెంగుళూరులో కూడా ఉంది. బట్ మనకేంటంటే అంత అనిపిచ్చదు. అంత మార్నింగ్ టైమ్‌లో ఎక్కువ బయటికి రాము కాబట్టి. అండ్ దట్ టూ ఆటోలో కొద్దిగా అదైతే కష్టంగానే అనిపిచ్చింది ఆ జర్నీ అయితే. మనకొక హాఫ్ అన్ అవర్ వరకు పడుతుంది కాబట్టి పర్లేదు. అంతకంటే ఎక్కువైతే ఇంకా కష్టమయ్యేది. యాక్చువల్లీ మేము శ్రీశైలంకి ముందే టికెట్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి దర్శనానికి అవి. సో, దానికి తగ్గట్టుగా ఇది ప్లాన్ చేసుకోవాలి కాబట్టి మాకు వీకెండ్ కుదరలేదు. అంటే సండే ఇక్కడ బా చేస్తారని చెప్పా గదా! సో, సండే అయితే మాకు కుదరలేదు. ఇంకా వీక్ డేలో ఒకరోజు వెళ్ళాము. సో, మొత్తం అంతా ఖాళీ అనమాట. ఎవరో కొంతమందే ఉన్నారు. అండ్ ఇవి కొత్తగా కట్టించిన రూమ్స్ అనమాట. టెంపుల్‌లో అయితే చాలా రూమ్స్ అవైలబుల్‌గా ఉంటాయి. అంటే మెయిన్ ఇలా శివరాత్రి అండ్ సండే డేస్‌లో తప్ప నార్మల్ డేస్‌లో అంతా బానే ఉంటాయన్నమాట. సో, ఇదైతే కొత్తగా కట్టించిన బ్లాక్ అనమాట. మనకి కొద్దిగా తెలిసిన వాళ్ళున్నారు. ఇంకా ఇందులో ఇచ్చారనమాట రూమ్ అయితే. నార్మల్‌గా ఇక్కడ బెడ్స్ అవి కూడా ఉండవు. ఓన్లీ కింద మ్యాట్స్ అవి ఇస్తారు. కిందే పడుకోవాలి. బట్ ఇలా కొత్తగా కట్టించిన బ్లాక్‌లో ఇలా ఇచ్చారనమాట. చిన్నగా ఒక లైక్ బల్లలా ఇచ్చారు. ఎవరైనా పెద్దవాళ్ళు అలా ఉంటే అంటే కింద పడుకోలేని వాళ్ళుంటే సో, అక్కడ పడుకోవచ్చనమాట. మనకి గర్భాలయం వెనక వైపు ఉందనమాట ఈ బ్లాక్ అయితే. ఇక్కడే రూమ్ ఇచ్చారు. సో, తర్వాతయితే ఇంకా మార్నింగ్ వచ్చాక రెడీ అయిపోయాం మేమందరం. అరౌండ్ 5 అయిందనమాట. 5:30 అలా అయింది వచ్చేసరికి. ఇంకా కొద్దిగా అందరూ వన్ బై వన్ రెడీ అయ్యేసరికి టైం అయితే అరౌండ్ 7 అలా అయింది. అండ్ అమ్మ పొంగల్ కూడా పెట్టింది కాబట్టి కొద్దిగా ఆ టైం అయిందనమాట. సో, ఇక్కడ మనం పూజ అది కంప్లీట్ చేసుకొని తర్వాత ఇక్కడ నుంచి శ్రీశైలం బయలుదేరాలి. అందుకే ఇంకా కొద్దిగా ఎర్లీగానే స్టార్ట్ చేశాము రెడీ అవ్వడం అదంతా కూడా. అండ్ మా చిన్నప్పుడైతే ట్రిప్స్ అంటే ఇవే అనమాట. తిరుపతి, నారాయణ స్వామి ఇలా. సో, మనకి డివోషనల్ ట్రిప్సే కదా! ఇయర్లీ వెకేషన్స్ అవి అంటే. ఒక్కొక్కసారి ఇయర్లీ వన్స్ కాదు మోర్ దాన్ 2, 3 టైమ్స్ కూడా వచ్చిన ఇయర్స్ ఉన్నాయన్నమాట. సో, ఏదైనా అకేషన్ ఉంటే మధ్య మధ్యలో అలా. బట్ ఎవ్రీ ఇయర్ నారాయణ స్వామి దగ్గరికైతే మనకి శివరాత్రి టైంలో అలా అయితే డెఫినెట్లీ రావడానికి
ట్రై చేసేవాళ్ళం. అండ్ అప్పటి నుండి ఇప్పటికి ఫెసిలిటీస్ అయితే ఇయర్ బై ఇయర్ చాలా చాలా ఇంప్రూవ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఒక రిమోట్ విలేజ్ అనమాట. పెద్దగా ఫెసిలిటీస్ ఉండవు. బట్ దీంట్లో కూడా మనకి వితిన్ టెంపుల్ ప్రెమిసెస్‌లోనే కొద్దిగా అన్నీ దొరికేలాగా అండ్ రూమ్స్ కూడా కొద్దిగా బెటర్‌గా చేశారు. అండ్ ఇక్కడ చుట్టూ కూడా ఏవో చిన్న చిన్న రూమ్స్ టైప్ అంటే అంత ఓపెన్‌గా ఉండేది కాదనమాట. అంత స్పేషియస్‌గా. బట్ అవన్నీ కూడా క్లియర్ చేసి కొద్దిగా దూరంగా అంటే చుట్టూనే బట్ కొంచెం దూరంగా అట్లా అరేంజ్ చేశారనమాట. గుడి చుట్టూ కూడా పీస్‌ఫుల్‌గా కొద్దిగా ఎక్కువ స్పేస్ ఉండేలా కనిపించేలా అదంతా కూడా ప్లాన్ చేశారు. టెంపుల్ దగ్గరికొచ్చి ఇంక బొట్టు పెట్టుకొని ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం. సో, ఇక్కడ మా ఇవాన్ష్‌కి కూడా చిన్న బొట్టు పెట్టారనమాట. సో, క్యూట్‌గా ఉన్నాడు బొట్టు పెట్టుకుంటే అలా. అండ్ ఇక్కడ చెట్టుకి ఉయ్యాలలా కట్టుకొని ఇలా ఏదైనా ఫెర్టిలిటీ ఇష్యూస్‌తో లైక్ కిడ్స్ లేకుండా బాధపడే వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటారనమాట పూజలు కూడా. సో, ఇంకా స్పెసిఫిక్ టైప్ ఆఫ్ కొన్ని డిసీజెస్ స్కిన్ రిలేటెడ్‌వి అలా కూడా ఇక్కడికొస్తే క్యూర్ అయిన వాళ్ళు ఉన్నారంట. సో, అలా చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ ఒక బోర్డ్ కూడా ఉంటుంది దాని గురించి అదంతా కూడా డీటెయిల్డ్‌గా. సో, అది నేను తర్వాత క్లిప్పింగ్స్‌లో అలా మెన్షన్ చేస్తాను. ఇంకా అమ్మ వాళ్ళైతే పొంగల్ పెట్టుకొని వచ్చారు. నేను అది తల మీద పెట్టుకొని ఒక ప్రదక్షిణ చేశాను. సో, మేమైతే నేను, అత్తయ్య, మా వారు అండ్ బాబు బెంగుళూరు నుంచి వచ్చామనమాట. అండ్ మా అమ్మ, మా నాన్న ఒంగోలు నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. ఇంకా ఇక్కడి నుండి అందరం శ్రీశైలం కలిసి వెళ్దామని ప్లాన్ అనమాట. సో, టెంపుల్ చూసారా మార్నింగ్ మార్నింగ్ కదా దట్టు చాలా ఖాళీగా ఉంది. అండ్ ఉండే కొద్దీ కూడా లైక్ డే టైమ్‌లో కూడా అంత ఎక్కువ రష్ ఏమి ఉండదు వీక్ డేస్‌లో. బట్ సండే రావాలి ఇంకా ఈ గుడి చుట్టూ ఖాళీ ఉండదనమాట. ఫుల్ ఉంటారు. అండ్ రూమ్స్ కూడా అంత ఖాళీగా ఉండవు. మిట్టపాలెం నారాయణ స్వామి వారి దేవస్థానంలో ఉంది. ఇదే పెద్దది. అంటే ఖాళీగా ఉంది కాబట్టి వీడియో చేస్తున్నాను. స్వామివారిని మీరు కూడా దర్శించుకోండి నాతో పాటు. స్వామియే శరణమయ్యప్ప. महादेवनात्मने नमः परमये नमः योगयोगये नमः ब्रह्ममूर्तये नमः नित्याय नमः निरवध्याय नमः निष्कलाय नमः नित्यबुद्धस्वरूपाय नमः निर्वाणस्फलाय नमः नित्यानन्दाय नमः ओं विभावे नमः निर्गुणाय नमः परात्पराय नमः महते नमः मिट्टपरनिवासाय नमः ज्ञानगम्याय नमः मष्टाक्षरे महामन्त्रलब्धनारायण चण्डभास्करतेजसे नमः आश्रितागिर भक्तौकजानलग्नभवाब्दये नमः ब्रह्मानन्दमहाराज्य सार्वभौमाय नमः सर्वलोकैकभृष्टे नमः सर्वाभीष्टप्रदाय नमः सर्वलोकैकगुरवे नमः सर्वेश्वराय అలా అయితే మంచిగా పూజ జరిపించుకొని బయటకైతే వచ్చాం. సో, ఈ టెంపుల్‌లో అయితే మొబైల్ తీసుకెళ్ళకూడదు అనే రెస్ట్రిక్షన్ ఏం లేదు. సో, నాకు తెలిసినంత వరకైతే లేదనమాట. అందుకే ఇంకా మాతో పాటు మీరు కూడా మంచిగా దర్శనం చేసుకుంటారని కొద్దిగా రికార్డ్ అయితే చేశాను. మనం ఏదైనా పెద్ద టెంపుల్‌కి అలా వెళ్తే హడావిడిగా ఒక ఒక 10 సెకండ్లు కూడా చూస్తామో లేదో దేవుడిని. సో, అంత హడావిడిగా ఉంటే ఏది రికార్డ్ చేయడానికి అవ్వదు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ చాలా పెద్ద పెద్ద టెంపుల్స్‌కి మనకి ఫోన్ తీసుకెళ్ళే ఫెసిలిటీ ఉండదు కదా! సో, దీనికైతే అదేం ప్రాబ్లమ్ లేదు కాబట్టి అండ్ చాలామంది వరకు కూడా తెలీదు కాబట్టి సో, మీకు కూడా తెలుస్తుందని చెప్పి ఒకసారి మొత్తం అంతా కూడా నీట్‌గా రికార్డ్ చేశాను. అండ్ ప్రీవియస్ క్లిప్పింగ్‌లో చూసారు కదా! సో, నారాయణ స్వామి వారి చరిత్ర అండ్ దాని గురించిన వివరాలన్నీ కూడా దాంట్లో మెన్షన్ చేశారనమాట బ్రీఫ్‌గా. ఇంకా పూజ కంప్లీట్ చేసుకొని కొద్దిగా లైట్‌గా ప్రసాదం తీసుకొని తర్వాత అయితే స్టార్ట్ అయిపోయాం. సో, ఇది కనిగిరి నుంచి వచ్చిందనమాట వెహికల్ అయితే. ఇంకా మనకి ఎలాగో శ్రీశైలం మోస్ట్‌లీ కనిగిరి మీదే ఉందనమాట రూట్ అయితే. వేరే రూట్ ఉంది కానీ అదంత బాగుండదని చెప్పి ఇటు నుండే వచ్చాం కనిగిరి నుండి. అండ్ ఇక్కడ కనిగిరిలో బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నామనమాట. సో, ఎలాగో వెహికల్ చేంజ్ ఉంది. అది వచ్చేలోపు బ్రేక్‌ఫాస్ట్ చూసుకుందామని చెప్పి. బెంగుళూరులో ఎన్ని ఫేమస్ ప్లేసెస్ ఉన్నా సో, నేటివిటీ అయితే మిస్ అవుతాం కదా! సో, చాలా డేస్ తర్వాత అలా మంచి మన నేటివ్ స్టైల్ బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టు అనిపించింది. సో, అన్ని ఐటెమ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. మేము ఎలాగో వెళ్ళేసరికి లేట్ అవుతుంది కదా అని కొద్దిగా హెవీగానే చేశాము. సో, ఇడ్లీ
ఇడ్లీ, దోస అండ్ ఇంకా ఆల్మోస్ట్ అన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్ ఉన్నాయన్నమాట అక్కడైతే. సో, చాలా చాలా బా అనిపిచ్చింది. దినేష్ గార్డెన్ రెస్టారెంట్ అనమాట నేమ్ అయితే. యాక్చువల్లీ మనకు తెలిసిన వాళ్ళే. బట్ తెలిసిన వాళ్ళని చెప్పట్లేదు. బట్ ట్రూలీ చాలా చాలా బావుంది. అండ్ ఎవరైనా అక్కడ దగ్గరలో వాళ్ళు ఉంటే ట్రై చేయొచ్చు. సో, ఇది పామూర్ బస్ స్టాండ్ దగ్గరలో ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది ఇండియన్ ఆయిల్. సో, దాని పక్కన ఉంటుందనమాట. దినేష్ గార్డెన్ రెస్టారెంట్ అనమాట దీని నేము. మెయిన్‌గా ఇక్కడ చట్నీస్ మిస్ అవుతాను నేను. సో, అది మనం ఇంట్లో చేసుకున్న ఆ టేస్ట్ రాదెందుకో. అంటే బయటవి అలాగే అనిపిస్తాయి అనొచ్చు. బట్ ఎందుకో నాకు అనిపిస్తదనమాట. చట్నీస్ నేను బా మిస్ అవుతాను. ఇక్కడ దోస అవి చాలా ఫేమస్ బెంగుళూరులో చాలా బావుంటాయి. బట్ చట్నీ కొద్దిగా అసలు అంటే మన స్టైల్ ఉండదనమాట. ఎక్కువగా కొత్తిమీర అండ్ పల్లీలు వేయరనుకుంటా. నాకు తెలీదు ఎగ్జాక్ట్‌గా. బట్ కొద్దిగా డిఫరెంట్‌గా అయితే ఉంటది. అసలు మన స్టైలే ఉండదనమాట. సో, చట్నీతో తింటేనే కదా ఏ టిఫిన్ అయినా, ఏ బ్రేక్‌ఫాస్ట్ అయినా కొద్దిగా దాని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో, బా అనిపిచ్చింది. అండ్ ఇక్కడైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని. అండ్ మేము లైక్ శ్రీశైలంకి బుక్ చేసుకున్నాం యాక్చువల్లీ స్పర్శ దర్శనం అండ్ శీఘ్ర దర్శనం అవి చేసుకున్నాం. అండ్ కుంకుమార్చన కూడా. సో, వాటికి సంబంధించిన జెరాక్స్ అవి తీసుకోలేదనమాట. మర్చిపోయొచ్చాము. సో, ఇక్కడైతే కనిగిరిలో మా మామయ్య తీసుకొనొచ్చారు. అండ్ తర్వాతయితే ఇంక స్టార్ట్ అయిపోయాం. సో, అది దర్శనం డీటెయిల్స్ అవన్నీ లైక్ ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మోస్ట్‌లీ తెలిసే ఉండొచ్చు. బట్ నేను నెక్స్ట్ వీడియో శ్రీశైలం వ్లాగ్‌లో నేనైతే అది డిస్క్రిప్షన్‌లో లింక్ కానీ అదేదైనా ఇచ్చుంటాను దానికి సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా. ఎలా అయినా మనకి పైన జిరాక్స్ షాప్స్ అవి ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫెసిలిటీస్ మనకి చాలా వరకు చేశారు. టెంపుల్ ప్రెమిసెస్‌లో అన్నీ కూడా బానే ఉంటాయి. బట్ స్టిల్ జస్ట్ ఇన్ కేస్ మనకి యాక్సెసిబుల్‌గా ఉంది కాబట్టి ఎలాగో ఆ టైంకి గుర్తొచ్చింది కాబట్టి సో, మామయ్య ఉంటే తీసుకురమ్మంటే తీసుకొచ్చా అనమాట జిరాక్స్. సో, అక్కడ పామూరు బస్ స్టాండ్ దగ్గర కొద్దిసేపు వెయిట్ చేశాము అందుకే. తర్వాతయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా శ్రీశైలంకి. మనకి అరౌండ్ కనిగిరి నుండి 2½ అవర్ అలా తీసుకొచ్చేసారనమాట. సో, బానే ఉంటుంది రూట్ అంతా కూడా. బా అనిపిచ్చింది ఈ జర్నీ అంతా కూడా. కొద్దిగా ఘాట్ రోడ్ కదా! ఎలా ఉంటుందో అనుకున్నా. బట్ ఓకే. ఆఫ్టర్ మ్యారేజ్ మనం అనుకుంటాం కదా! కొన్ని టెంపుల్స్‌కి వెళ్ళాలి అని చెప్పి. సో, నేనైతే తిరుపతి లేకపోతే నారాయణ స్వామి టెంపుల్, షిరిడి ఇలా కొద్దిగా నేను అనుకున్న ప్లేసెస్ అన్నీ కవర్ చేశాను. బట్ శ్రీశైలం ఎందుకో అవ్వలేదు. సో, ఇన్నాళ్టికి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం అయితే చేసుకోగలిగాము. సో, ఆఫ్టర్ ఇవాన్ష్ పుట్టాకే అలా వెళ్ళాలని రాసుందేమో కానీ, సో, దర్శనం అదంతా కూడా చాలా చాలా బా జరిగింది. నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే కూడా ప్రశాంతంగా సో, చాలా చాలా బా అయింది. సో, అదంతా కూడా నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మెన్షన్ చేస్తాను. సో, ఇక్కడైతే ఫస్ట్ మనకి ఇలా వీళ్ళు శ్రీశైలం వచ్చారని సాక్ష్యం చెప్పడానికి మన సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాల్సిందే కాబట్టి ఫస్ట్ అయితే. సో, ఫస్ట్ మనం ఇక్కడికొచ్చేసామనమాట సాక్షి గణపతి దేవాలయంకి. ఇక్కడ వినాయకుడైతే మనకి చేత్తో ఏదో రాస్తున్నట్టు దర్శనమిస్తారనమాట. చేతిలో బుక్ పట్టుకొని పెన్‌తో రాస్తున్నట్టు అలా కనిపిస్తూ ఉంటారు. సో, ఇక్కడైతే దర్శనం చేసుకొని ఇంకా కొండ మీదకైతే వచ్చేసాం. లాస్ట్ టైం శ్రీశైలం వచ్చినప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ అది. సో, ఓన్లీ దర్శనం చేసుకొని వెళ్ళిపోయాం. ఈసారైతే దగ్గరలో ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేయాలనుకుంటున్నాం. అవన్నీ కూడా యూ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.